గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మనమైతే బెంగళూరు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే 3 o'clock అయితే అవుతుంది మార్నింగ్ ఎగ్జాక్ట్లీ. మనతో పెట్రోల్ బంక్లో ఉన్నాం. బైక్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఇంకా బయలుదేరాలి. బైక్ అయితే ఫుల్ చేంజ్ అయితే అయిపోయింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు మార్చారు అక్కడ పవర్ 1400 కరెక్ట్గా. 1196. 1 2 3 4 5 6. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఈ వీడియో అయితే కొద్దిగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండదు. చాలా సార్లు అయితే ఎగిరిపోయినాయి ఎడిటింగ్ టైంలో. నేనైతే అన్నీ లాస్ట్లో అయితే చూసుకున్నాను. ఇదైతే మన ఫస్ట్ టోల్ ప్లాజా గౌరవరం. ఈ వీడియో అయితే నాకు మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్ రైడ్ కదా, మెమొరబుల్గా ఉంటుంది ఎప్పుడైనా చూసుకోవడానికి. అందుకు మనం అయితే నెల్లూరుకి కానీ క్రాస్ చేసేసాము. మధ్యలో అయితే ఏం లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే నైట్ టైం కదా, ఏమైతే క్యాప్చర్ కాదు, ఏం కానీ లేదు. ఇదే మన సెకండ్ టోల్ ప్లాజా బుజ్జి నెల్లూరు కాడ అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో. ఇదైతే మనం క్రాస్ అయితే చేసేసాము, చూస్తున్నారుగా. నెక్స్ట్ అయితే మనం అయితే నాయుడుపేటకి అయితే రీచ్ అవుతాము. ఈ టోల్ ప్లాజా దాటాక మధ్యలో ఇంకో టోల్ ప్లాజా అయితే వస్తుంది. నైట్ టైం అయితే ఫుల్ కోల్డ్ అయితే ఉంది ట్రావెలింగ్లో అయితే. మేమైతే అన్నీ గేరప్ వేసుకున్నాం కాబట్టి మాకైతే అంత కనిపించట్లేదు. ఇంకో టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. మీరైతే అనుకోకండి పెట్టిన టోల్ ప్లాజా మళ్ళీ పెడుతున్నట్టు. చూసుకొని అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి, ఏమంటే సేమ్ స్ట్రక్చర్గానే ఉంటాయి. ఇది దాటాకైతే మనకైతే నెక్స్ట్ నాయుడుపేట అయితే వస్తుంది. ఇదైతే రీచ్ అయ్యాక నాయుడుపేట కాడ అయితే ఆగేమో. పక్కన టీ కొట్టేది ఉంది, కేఫ్. బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. అరౌండ్ 120 kilometers అయితే వచ్చాము. నెక్స్ట్ తిరుపతి. ఇంక అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి అక్కడ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇంకా రెస్ట్ అయితే తీసుకుని ఇంకైతే బయలుదేరిపోయాం. మార్నింగ్ అయితే ఎగ్జాక్ట్ 5:30 6 అయితే అవుతుంది. చూస్తుండే మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా బయలుదేరిపోదాం. నాయుడుపేట లోపలికి అయితే వచ్చేసాము. అటు సైడ్ నుండి హైవే అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంది అని ఇంకా మేమైతే ఇంకా నాయుడుపేట హైవే కానీ ఎక్కేసి ఇంకా చలో టు బెంగళూరు అయితే అని బయలుదేరాం మళ్ళీ. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. We have the world in our sight, and I know together we'll be alright. Can you see forever we will go? తిరుపతి హైవే పక్కన అయితే ఆగాము. ఇప్పుడు చూస్తున్నారా, ఇంకా చాలా దూరం అయితే ఉంది. వ్యూ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. మీకైతే కొన్ని సినిమాటిక్ షాట్స్ చూపిస్తాను చూడండి. ఇది మన మెయిన్ బెంగళూరు హైవే, 4 lane హైవే. ఇటు 2 అయితే ఉంటాయి. ఇంకొక టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. అన్నీ గుర్తుపెట్టుకుంది లాస్ట్లో మీరైతే కామెంట్ చేయాలి. నేనైతే అన్నీ వెళ్తున్నా. ఇక్కడ నుండి అయితే మనమైతే డ్రైవ్ చేస్తాము. ఇక్కడ నుండి అయితే బెంగళూరు అయితే అప్రాక్స్ 160 kilometers అయితే ఉంది.
ఈ హైవే అయితే చాలా డేంజరస్ హైవే, వన్ ఆఫ్ ది, బికాస్ ఇట్ ఈస్ 4 lane. ఎవరు ఎటు నుండి వస్తారో కానీ తెలియదు. ఇక్కడ వన్ థింగ్ అయితే బాగా అబ్జర్వ్ చేయండి, ఎవరైతే హార్న్ అయితే కొట్టట్లేదు పక్కన వచ్చేటప్పుడు, ఎవరి పాటికి అయితే వెళ్ళిపోతున్నారు. కొద్దిగా అయితే జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ట్రావెల్ చేస్తే. ఇటైతే నేనైతే చాలా వెహికల్స్ని అయితే మిస్ అయ్యాను పక్కనే. మనమైతే ఇంకా అలా జూమ్ అని పోతుండే, మన పక్కన అయితే సూపర్ బైక్ అయితే వెళ్ళద్ది చూడండి, జుమ్ అని వెళ్ళద్ది. మీకైతే రివర్స్ ఫార్వర్డ్ అయితే చూపిస్తుంది. ఆ బైక్ ఏం బైక్ కామెంట్ చేయండి, మీకైతే తెలుసుంటుంది. అయితే BMW M సిరీస్ మోడ్లో. ఏ మోడల్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా ఐడియా లేదు, మీరైతే చెప్పండి ఏ మోడల్లో తెలిసిన వాళ్ళు అయితే. ఎనీ బైక్ లవర్స్ కింద కామెంట్లో అయితే చూద్దాం. ఫైనలీ వీఆర్ ఇన్ బెంగళూరు గాయస్. ఇదైతే సిటీ అవుట్స్కట్స్, అంటే ఇది కానీ ఒక ప్లేసే కానీ ఎక్కువ అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. ఇంకా మనమైతే సైడ్ అయితే ఆపేద్దాము, మనకైతే లైసెన్స్ అయితే లేదు కాబట్టి ఇంకా ఇంకో డ్రైవర్ అయితే డ్రైవ్ చేస్తారు. మనమైతే ఇంకా మళ్ళీ బ్యాక్ పొజిషన్. సిటీ లోపలికైతే వచ్చేసాం. ఇదైతే వైట్ ఫీల్డ్ ఏరియా, మనం వెళ్ళాల్సింది ఇంకా ఉంది. ఇక్కడ నుండి 15 kilometers అయితే ఉంది. మనకైతే 1.5 hour జర్నీ అయితే చూపిస్తుంది. సిటీలో ఆఫ్టర్ ఆల్ 15 kilometers, మనకి 1.5 జర్నీ చాలా లాంగ్ కదా. అదే మన ఆంధ్రాలో అయితే 15 kilometers అయితే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతాము. యావరేజ్గా 30-20 minutesలో అయితే. బట్ ఇట్స్ నాట్ ఆంధ్ర బ్రో, ఇట్స్ కర్ణాటక హబీబీ.